హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి చూపించబోతున్నాను అండి. ఇది వచ్చేసి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది త్రిబుల్ బెడ్రూమ్ పడమట ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ అండి. ఇది ఇక్కడ చూడండి, మనకు ఇది వచ్చేసి అపోలో హాస్పిటల్ కనిపిస్తుంది మనకి దగ్గర నుంచి. ఇది వచ్చేసి మనకు హరినాథపురంలో అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో, తక్కువ బడ్జెట్లోనే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగిందండి. ఇది వచ్చేసి మొత్తం టోటల్గా 1400 స్క్వేర్ ఫీట్ అండి, 1400 స్క్వేర్ ఫీట్. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అంటే ఫ్లోర్కి 2 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్లు, ఈస్ట్ అండ్ వెస్ట్ కలిపి 2 ఉంటాయి. ఓకేనా. ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి. ఇది చూద్దాం మనం అంతా కూడా ఎలా ఉందో. ఇది వచ్చి పూజ గది. ఇది వచ్చేసి మీకు 5వ ఫ్లోర్లో ఉండడం జరిగిందండి. మిగతావన్నీ కూడా సేల్ అయిపోయినాయి. ఓన్లీ 5th ఫ్లోర్లో మాత్రమే 2 ఫ్లాట్లు అయితే ఉండడం జరిగింది. వాటిలో కూడా ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి. ఓకేనా. ఈస్ట్ కూడా సేల్ అయిపోయింది అనుకుంటున్నానండి. చూద్దాం మనం ఎలా ఉందో మొత్తం కూడాను. అంతా కూడా మనకి చాలా చక్కగా ఇచ్చారండి. ఇది వచ్చేసి బాల్కనీ కమ్ వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడే వస్తుంది. సర్వీస్ ఏరియా వస్తుందండి అక్కడ. బయట అనేది మనకు సర్వీస్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది బాల్కనీ దగ్గరలో. ఓకేనా. ఎవరైనా కొంచెం తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ చూస్తున్నట్లయితే ఇంటిని అనేది విజిట్ చేసానికి అయితే ట్రై చేయండి. మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇల్లు అయితే మనకు దొరకడం జరుగుతుందండి ఇది. ఓకేనా. దీని యొక్క మొత్తం కూడా 1400 స్క్వేర్ ఫీట్ అండి. మనకు స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఇక్కడ 3800 అయితే చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలని ఆలోచన ఉంటే వచ్చి విజిట్ చేసానికి అయితే ట్రై చేయండి. అంతా కూడా మీకు మొత్తం సీలింగ్ అంతా వర్క్, పెయింటింగ్స్ కానివ్వండి, సీలింగ్ కానివ్వండి అంతా కంప్లీట్ చేయడం జరిగింది. వుడ్ వర్క్ మాత్రం మీరే చేసుకోవాలండి. ఎవరైనా తీసుకుంటారో వాళ్ళైతే చేసుకోవాల్సిందే. ఓకేనా. రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి ప్రైమ్ ఏరియాలో మీకు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా కిచెన్ అండి. ఇది కిచెన్లోంచి కూడా మనకు ఇంకొక సర్వీస్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా, కిచెన్లోంచి కూడా సపరేట్గా కూడా ఇంకొక రూమ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం కూడా 3 బెడ్రూమ్లు అండి. ఒక మాస్టర్ బెడ్రూము, అదేవిధంగా ఇంకోటి మామూలు కామన్ బెడ్రూమ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి. ఈ విధంగా 3 బెడ్రూమ్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవాలని ఆలోచన ఉంటే వచ్చి ఇంటిని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకి సిటీలోనే ఉండడం జరిగిందండి, ఎక్కువ దూరం అయితే కాదు. మంచి లొకేషన్లో, మంచి ఏరియాలోనే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉండడం జరిగింది. అన్ని విధాలా మీకు అన్ని సౌకర్యాల దగ్గర అందుబాటులో ఉంటాయండి ఇక్కడైతే. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసినకైతే ట్రై చేయండి. ఓకేనా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు. అది మనకు బయట ఇవ్వడం జరిగింది. బాల్కనీ దగ్గరలో ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది, కామన్ బాత్రూమ్ అనేది ఒకటి ఇచ్చినారండి. దాంట్లోనే వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత మిగతా 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. నా నెంబర్ అయితే చెప్తానండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ కాల్ చేశారంటే మీకు డౌట్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసానికి ట్రై చేస్తాను. నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా. ఇంకో నెంబర్ వచ్చేసి 8008163272. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు డౌట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రతి ఒక్క అన్నీ కూడా మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. మనకి హరినాథపురంలోనే మెయిన్ జంక్షన్లోనే ఇల్లు అయితే ఉండడం జరిగింది. మనకు పార్కు కూడా మనకి ఇంటికి దగ్గరలోనే వస్తుందండి. ఓకేనా. మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు డౌట్స్ అన్ని కూడా వీళ్ళని అందరూ క్లారిఫై చేసినకైతే ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.